నేటి అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ సేవలు హాస్పిటల్స్లో బంద్ చేయడానికి ఇక్కడ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా కొంత హాస్పిటల్ యాజమాన్యాలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇప్పుడు 1400 కోట్ల బకాయిలు ఉంటున్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంది, అలాగే పేషెంట్స్ కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, అలాగే ప్రస్తుతం గార్డియన్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కాళీప్రసాద్ గారు ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఎట్లాంటి పరిస్థితులు ఇటు పేషెంట్స్ అలాగే హాస్పిటల్ యాజమాన్యాలు ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పటి వరకు ఇక్కడ ఆరోగ్యశ్రీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎంతోమంది పేదలకు వరప్రదాయంగా దీన్ని భావిస్తున్నారు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం వల్ల కూడా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా యాజమాన్యాలు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ నడపలేమన్నటువంటి విషయానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి సార్ ప్రస్తుతానికి? నమస్తే అండి. ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని మా అసోసియేషన్ తీర్మానం చేసింది. నిజంగా ఇది ఒక 2 నెలల నుంచి ఆరోగ్యశ్రీ సీఈఓ గారిని కలవడం జరుగుతుంది. ఎందుకంటే మాకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి అని సీఈఓ గారిని కలవడం జరుగుతుంది. సీఈఓ గారు సానుకూలంగా స్పందిస్తున్నారు, కానీ మా ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ కావడం లేదు. సో మేము విధిలేని పరిస్థితిలో ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకు వరప్రసాదం. ఎందుకంటే పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించే ఒక గొప్ప స్కీమ్ ఆరోగ్యశ్రీ. ఏ పార్టీ పెట్టినా, ఎవరు ఒప్పుకోకున్నా మాత్రం ఆరోగ్యశ్రీ గొప్ప స్కీమ్ అనేది. అలాంటి ఆరోగ్యశ్రీకి అనారోగ్యం ముట్టుకున్నది ఇప్పుడు. ఎందుకు అంటే గత తెలంగాణ ఫార్మ్ అయిన నుంచి 10 ఏళ్ళు తెలంగాణ ఫార్మ్ అయినాక బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. పాలిటిక్స్ పక్కన పెడితే ఈ ఆరోగ్యశ్రీని అసలు రివ్యూ చేసి దీన్ని పటిష్ట చేద్దామనే ఆలోచన గత పాలకులకు లేదు, ఇప్పుడు పాలకులకు లేదు. ఎందుకంటే ఎందరో పేద ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, ట్రైబల్ ప్రజలకు టెర్షరీ కేర్ అంటే నాణ్యమైన వైద్యం అందే ఏకైక స్కీమ్ అనేది ఆరోగ్యశ్రీ స్కీమ్. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎన్ని స్కీములు అనేది చేయనండి, అన్నిటికైనా గొప్ప స్కీమ్ ఏంటంటే నేను ఆరోగ్యశ్రీ చెప్తాను, ప్రజలందరూ చెప్తారు. అలాంటి స్కీముకు రివ్యూస్ లేవు, దాని మీద దాన్ని పటిష్ట చేద్దామనే ఆలోచన పాలకులకు లేదు. ఇంతసేపు యూనిలేటరల్ డెసిషన్స్, వన్ సైడ్ ఆర్గ్యుమెంట్స్. మేము మీ హెల్త్ పాలసీ లోపల స్టేక్ హోల్డర్స్ అనేది ఆరోగ్యశ్రీ హాస్పిటల్ నెట్వర్క్ మేమే కదా స్టేక్ హోల్డర్స్, మేమే కదా నడపాల్సింది. మీకు ప్రజలకు అనుసంధానం మధ్యవర్తిగా ఉన్నది హాస్పిటల్. అలా ఆ హాస్పిటల్కు నామమాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా మీ డిసిషన్స్ మాకు బలవంతంగా రుద్దుతున్నారు. పోని ఎందుకంటే యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకు కూడా ఈ పేద ప్రజల ఆరోగ్యం మీద మీకెంత కన్సర్న్ ఉందో మాకు కూడా కన్సర్న్ ఉంది. అయినా కూడా మీరిచ్చే చాలని ప్యాకేజీలతోని మేము గత 17 ఏళ్ళుగా, అంటే ఇట్ వాజ్ స్టార్ట్ ఇన్ 2008 బై రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎన్ని కష్ట నష్టాలు ఓడ్చుకున్నా కూడా ఆర్సీస్కి చేస్తున్నాం యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ చాలని రివిజన్ లేకున్న ప్యాకేజీలు కూడా మీరు సంవత్సరాల కొద్దీ సంవత్సరాల తరబడి డబ్బులు ఇవ్వకుంటే మా హాస్పిటల్ మేము ఎట్లా నడుపుకోవాలి? ఒకప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఆరోగ్యశ్రీ అనేది డబ్బు సంపాదించుకునే వ్యవస్థ ఉండే. ఓపెన్ చెప్తాను, నేను 2010లో నా హాస్పిటల్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల 50 నుంచి 100 ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి, నెట్వర్క్ హాస్పిటల్స్. సో అదే పేషెంట్లు అన్ని హాస్పిటల్కి వెళ్తున్నారు. సో మాకు రెవెన్యూ తగ్గింది, అయినా కూడా తప్పదు కదా, వ్యవస్థలో ఉన్నప్పుడు చేస్తున్నాం. మాకు ఇచ్చే అరకొర డబ్బులు కూడా మీరు నెలల కొద్ది ఇవ్వకపోవడం అనేది మాకు భారంగా పరిగణించింది. మేము ఎన్నిసార్లు కూడా మా విన్నపాలు చెత్తబుట్టలు వేస్తున్నారు. విధిలేని పరిస్థితి లోపల మేము ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటూ, ఎందుకంటే వాళ్ళ ప్రజలకు డెఫినెట్గా వాళ్ళు సఫర్ అయ్యేది బీద ప్రజలే. పెద్ద డబ్బులున్న డైరెక్ట్ హైదరాబాద్ కార్పొరేషన్లు పోతారు, డెఫినెట్గా బీద ప్రజలు సఫర్ అవుతారు. కానీ తప్పని పరిస్థితి లోపల మేము స్ట్రైక్ వెళ్తాం. ఎందుకంటే అడగందేనే అమ్మనం పెట్టేది. ఎందుకంటే మా ప్రాబ్లం ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నెల డబ్బులు వస్తున్నాయి చేస్తున్నారు అనుకుంటారు. కానీ మా పరిస్థితి కూడా కష్టంగా ఉంది. కాబట్టి ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వానికి మేము మొర పెడుతున్నాం, దయచేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి. మాకు ఇచ్చే డబ్బును నెల ఇస్తే మీకు ఇష్యూ ఉండదు కదా. మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదే, ఇంత డబ్బులు ఇస్తాను చేయట్లేదు. మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వండి. దాన్ని బట్టి మేము ఈరోజు స్ట్రైక్ చేస్తున్నామండి.
సార్ ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ సేవలే కాకుండా ఈజేఎస్, ఈహెచ్ఎస్ ఇవి కూడా కొద్దిగా అంటే నిలిపివేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నారు సార్. ఎందుకంటే ఇవి కూడా 22 నెలల నుండి కూడా ఈ బకాయిలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు ఆ సంవత్సరం నుంచి బకాయిలు ప్లస్ 22 నెలల నుండి కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కావచ్చు, అలాగే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉంటున్నాయి. ఇప్పుడు దీని మీద కూడా కఠిన నిర్ణయమే సార్. సార్ మీ ఆర్టీవీ ద్వారా నేను ప్రభుత్వానికి ప్లస్ ఉద్యోగ సంఘాలు కూడా తెలియజేస్తున్న విషయం ఏంటంటే జర్నలిస్టు కార్డ్స్ కూడా మేము చేస్తున్నాము, వారికి కూడా డబ్బులు రావడం లేదు. ఇక ఏహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది పెద్ద ఒక వండర్ ఇది తెలంగాణలో కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అంటే ఏంది, బిలో పావర్టీ లేని ప్రజలకు వైద్య సేవలు అందించేది. ఒక ఫ్రాక్చర్ కేసు తీసుకుంటే ఆరోగ్యశ్రీ లోపల అంటే బిలో ప్రావర్టీ లేని ప్రజలకు ఒక స్కీమ్ కింద మాకు 40,000 ఇస్తున్నారండి. అదే ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద వాళ్ళు 30,000 ఇస్తున్నారు. నిజంగా ఒకప్పుడు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే మంచిది ఉండే. అసలు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, ఎంప్లాయీస్ పట్టించుకోవడం లేదు, ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లు పట్టించుకోవడం లేదు. నిజంగా అది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. దాని డబ్బులు కూడా సంవత్సరాల కొద్ది పేరుకపోయినాయి. మేము దయచేసి ఈ ఆర్టీవీ ద్వారా ఎంప్లాయ్మెంట్ లీడర్లకు యూనియన్ లీడర్ మారుతున్నారు. దయచేసి మీ ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యం కాపాడే బాధ్యత మీది కాబట్టి దయచేసి ఆ ప్యాకేజ్ రివిజన్ చేయండి. తద్వారా మీ ఎంప్లాయీస్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిందని కోరుకుంటున్నాను. సార్ ఇప్పటివరకు ఇది ఈరోజు ప్రారంభం కాబోతుంది. మరి దీనికి సంబంధించి కూడా రేపు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి సార్? ఇప్పుడు మీరు దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎప్పటివరకు కొనసాగుతుంది మీ స్ట్రైక్ అనేది? అంటే ఇది మాకు భేషజాలు లేవండి. గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి మాకు అష్యూరెన్స్ ఇచ్చి ప్రాపర్గా అష్యూరెన్స్ ఇచ్చి మాకు నమ్మగలిగితే మీకు స్ట్రైక్ చేయాలని మాకేం కోరిక లేని డెఫినెట్గా వీ విల్ థింక్ ఓవర్ ఇట్. థ్యాంక్ యూ సార్. అయితే ఆరోగ్యశ్రీ అంటే ఇది ఒక పేద ప్రజలకు ప్రధానిగా చెప్పుకుంటున్నారు. అట్లాంటి సమయంలో కూడా ఇప్పుడు వాళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని రోజులు సర్వీస్ చేసినటువంటి డాక్టర్లము పేద ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నాం. ఇది మంచి ఆరోగ్యశ్రీ పథకం. ఇప్పటి వరకు ఏదన్నా సంక్షేమ పథకాలలో అతి గొప్ప సంక్షేమ పథకం ఏదైనా ఉందంటే అది ఎట్లాంటి డౌట్ లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పి నొక్కి వక్కానిస్తున్నారు. ఎందుకంటే ఎంతో సర్వీస్ చేస్తున్నటువంటి తృప్తి తమకు కూడా ఉందంటున్నారు. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ కూడా మేము హాస్పిటల్స్ను నిర్వహించలేమన్నటువంటి విషయం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నిసార్లు కూడా అధికారులకు అలాగే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నప్పటికీ కూడా స్పందన కరువు అవుతుండడం, దాని మీద రివ్యూ లేకపోవడానికి కూడా ఇక్కడ తీవ్రంగా గమనించాలి. ఒకవేళ రివ్యూ ఉంటే పరిస్థితులు కొంత ముందుగడుగు వేస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు. కానీ రివ్యూ కూడా లేకపోవడానికి కూడా దాని యొక్క తీవ్రతకు అద్దం పడుతుంది. ఇట్లా అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా దీనిపై కూడా ప్రత్యేకంగా ఎంప్లాయీస్ పట్టించుకోవట్లేదు, అక్కడ లీడర్స్ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇవన్నీ కుంటుపడిపోతున్నాయి అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం స్పందించేంత వరకు తాము ఇట్లాంటి స్ట్రైక్ చేస్తూనే ఉంటాము, దీనిపై ఎట్లాంటి భేషజాలు లేవు అన్నది కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 330 హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఇక్కడ నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. 1400 కోట్లు కేవలం ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలే ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బకాయిలు చెల్లించి ఆ ప్రభుత్వం మళ్ళీ దీనిపై ఒక పునరాలోచన తీసుకుంటే మాత్రమే మేము నిర్ణయం తీసుకొని మళ్ళీ సేవల్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కాళీప్రసాద్ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.